2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ విజయానికి తాను కృషి చేశానని అన్నారు టీడీపీ నేత గిరీష్ వర్మ. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు యువత నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వం విజయానికి పనిచేశామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో నడుస్తున్న కావ్య ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు కొనసాగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వెల్లడించారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కాగా గిరీష్ వర్మ చేసిన వ్యాఖ్యలు పిఠాపురం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రెండు 2009, 2014, 2019 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డాను, పనిచేశాను. మరియు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వర్మ గారి యొక్క ఆదేశాల మేరకు మనం కూటమి ప్రభుత్వం విజయానికి యువతతో, నాయకులందరితో కలిసి కష్టపడి విజయం సాధించడం జరిగింది. అలాగే ఎస్వీఎస్ వర్మ కావ్య ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకి మన సహకార్యం చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో మన వర్మ గారు రైతుల కోసం, పేదల కోసం, మన ప్రజలకి అందుబాటులో ఏ సమస్య వచ్చినా ముందుండడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే వర్మ గారు అడుగుజాడల్లో నేను కూడా నడుస్తానని మీకు తెలియజేస్తూ